సరళ మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అది చూసి అక్కడికి సత్యం వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి సరళ ఏం వెతుకుతున్నావు అని చెప్పి అంటాడు. దాంతో సరళ అయితే ఏం లేదండి అని చెప్పి అంటుంది. ఇదిగో దీనికోసమే వెతుకుతున్నావా అని చెప్పి తన చేతిలో ఉన్న చెక్ని చూపిస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి అయితే ఇదంతా కూడా కిటికీలో నుండి వింటుంది. ఇక సరళ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు దీనికోసమే వెతుకుతున్నావని నాకు తెలుసు అని చెప్పి అంటాడు. ఇక చిన్ని అయితే ఏంటి మావయ్య అది ఆ చెక్కు కాలిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది కాలిపోలేదు, కాలిపోతే మళ్ళీ మీ అత్తయ్య తిరిగి తీసుకువచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునండి, నేను మళ్ళీ వెళ్ళి రాయిపించుకుని తీసుకుని వచ్చాను. అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పి అంటుంది. ఈ చెక్కు నీకు కావాలా, ఈ చెక్కు అవసరమా అని చెప్పి సత్యం ఆ చెక్ని అక్కడే చింపేసి పడేస్తాడు. అది చూసి సరళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చేస్తున్నవని, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో సత్యం అయితే నోర్మి, మనకి చెక్కు అవసరం లేదు అని చెప్పి అంటాడు. దాంతో సరళ చిన్నితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటే మీ అమ్మ బ్రతికున్నప్పుడు మాకు మనశ్శాంతి లేదు, మీ అమ్మ చనిపోయాక కూడా మాకు మనశ్శాంతి లేదు. మీరైనా ఒక్కసారి ఆలోచించండి. నా పిల్లలు హాయిగా ఫారెన్లో కారులో తిరగవలసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్కూల్కి ఆటోలో వెళ్తున్నారు. నా పిల్లలకి ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరు? నీ చెల్లెలు కూతురు ఈ చిన్ని కాదా? వీళ్ళ కారణంగా మనం ఇంత బాధల్లో ఉండడం ఎందుకండి? నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి సరళ సత్యంతో అంటూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విని కావేరి అయితే చాలా బాధపడుతుంది. ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉంచుకున్నంత వరకు మనకి ఈ బాధలు తప్పవండి. ఈ దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనకి మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి చిన్నిని కావేరి ముందే సరళ అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే ఆవిడతో ఎలా అంటూ ఉంటుంది. ఆంటీ, ఇక నేను ఆగలేను ఆంటీ, నేను కావేరిగా బయట పడిపోవలసిందే. ఎందుకంటే నా చిన్ని అక్కడ ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది. అయినా మా వదిన అనే దానిలో తప్పేం లేదు. మా వదిన వాళ్ళు ఇప్పుడు ఎంత రిచ్గా ఉండాలి, నా కారణంగా వాళ్ళు వాళ్ళ ఆస్తిని పోగొట్టుకున్నారు. నేను ఎలాగైనా సరే చిన్నికి నిజం చెప్పేస్తాను. నిజం చెప్పేసి ఇప్పుడే తన అమ్మని అని చెప్పేసి చిన్నిని నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. ఇక ఆ మాట వినగానే బాలరాజుకి ఆవిడకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. ఏంటి చిన్నమ్మ నువ్వు చెప్పేది అంటే, అవునురా ఉషా కావేరి ఇలా మారిపోతానంటుంది అని చెప్పి అంటుంది. అది విని బాలరాజు షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.